చూస్తున్నారా? నోరూరిపోయే ఏంటిది అనుకుంటున్నారా? నోరూరిపోయే కోడిగుడ్లు వెల్లుల్లి కారం అండి. సూపర్ గా ఉందిగా చూసారా? అస్సలు కోడిగుడ్డు చూసారా ఎంత బాగుందో, కారం కూడా చూసారా ఎంత టేస్టీగా ఉందో. మన హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడన్నా వేడిగా తినాలనిపించినప్పుడు వేడి అన్నంలోకి ఎల్లుల్లి కారం వేసుకుని తింటే సూపర్. దీన్ని మించింది ఏదీ లేదండి. ఈ కారం తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు చూస్తున్నారుగా కోడిగుడ్లు వెల్లుల్లి కారం అండి. కోడిగుడ్లతో వెల్లుల్లి కారం చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు తినాలనిపించినప్పుడు వెల్లుల్లి కారం కోడిగుడ్తో ఎలాగో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఫస్ట్ నేను కోడిగుడ్లు 5 తీసుకున్నాను. బాగా వాటర్ పోసి ఉడకబెట్టుకున్నామండి. ఇట్లా 5 మనం తీసుకున్నాక కోడిగుడ్లు బాగా ఉడికిపోయినాయండి. ఇట్లా తీసేసుకొని పొట్టు తీసేసుకోవాలండి. ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇదిగోండి కోడిగుడ్లు రోల్చుకొని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న ఇది ఉంది అండి రోలు, చిన్న రోలు ఉంటే మీ ఇష్టం అండి. రోలు ఉంటే రోలు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం రోట్లో దంచితే చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం. ఇప్పుడు ఒక రోలు తీసుకొని 1 స్పూను జీలకర్ర అండి, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను సాల్ట్ బాగా దంచుకోవాలండి. ఇలా 2 స్పూన్ల కారం అండి. కారం నేను చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్లు వేసుకున్నాను. మీరైతే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. నేను 4 స్పూన్లు కారం వేసాం. పసుపు కొంచెం, అదిగోండి 1 కప్పు వెల్లుల్లి, మనకి రోట్లో అయిపోయిందండి. రోట్లో ఇట్లాగా ఇదిగోండి ఇలా కారం దంచుకోవాలండి. దంచుకున్న కారం అయితే చాలా బాగుంటుంది. నేనైతే రోట్లో చిన్న రోలు వేసుకొని దంచేసానండి. ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి కోడిగుడ్లు ఇదిగోండి ఆయిల్, 1 గంట ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలండి. చూడండి కోడిగుడ్లు కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చండి మధ్యకి. నేనైతే కట్ చేయకుండా ఇట్లా వేయించుతానండి. వేయించాక కట్ చేస్తాను. నేను కట్ చేస్తాను. వేగిపోయినాయి కండి మనకి ఎగ్స్ బాగా వేగిపోవాలండి. వేగిపోయినాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి, చల్లార్చుకోవాలి. అదే ఆయిల్లోకి 1 స్పూన్ ఆయిల్ అండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిందండి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దాంట్లోకి కొంచెం 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కరివేపాకు, రెప్పల కరివేపాకు పోయింది. మన ఉల్లిపాయలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. కరివేపాకు కూడా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కారం చేసుకున్నాం కానీ వెల్లుల్లి కారం, ఈ కారం ఇలా వేసేసుకోవాలి. కారం చక్కగా మనకి ఇట్లాగా వేగిపోవాలండి. మనం ఇది కారం వేడి అన్నంలోకి వేసుకొని కొంచెం నోరు బాగాలేకపోయినా తినాలనిపించినప్పుడు కారం నోటికి కొంచెం జనం తగిలిన తినాలనిపించినప్పుడు చేసుకుంటే వేడి అన్నంలోకి మామూలుగా ఉందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. కారం చాలా బాగుంటుందండి. ఈ కారం ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది కారం. అప్పుడప్పుడు అందరం తినాలండి. వారంలో ఒకసారి అన్నట్ల కారం తింటే చాలా మంచిదండి. ఈ కోడిగుడ్లు ఇందాక చల్లార్చుకున్నాం కదండి, మనం ఇట్లా బారుకి కట్ చేసుకోవాలండి. ఇందాక కట్ చేసుకోవచ్చు, ముందే కట్ చేసుకోవచ్చు అంటారు. అప్పుడు కాదండి, ఇప్పుడు కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. మనకి అయిపోయిందండి. మన కోడిగుడ్లు కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ ఇప్పుడు ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఈజీగా చూసారా, ఈజీగా ఎల్లుల్లి కోడిగుడ్లు కారం రెడీ అయిపోయింది. ఇది దాదాపు 1 వారం ఉంటుందండి నిల్వ. 1 వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇది ఎల్లుల్లి కోడిగుడ్లు కారం 1 వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకున్నాం. చూడండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం దించేసుకున్నాం. వెల్లుల్లి కోడిగుడ్ల కారం రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా హాయిగా అనిపించిందండి. జ్వరం వచ్చినా ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా, నేనండి జ్వరం అన్నా హెల్త్ అన్నా ఒకటే కాబట్టి 2
రెండిట్లో ఏదైనా కదా ఒకటే కదా, చాలా బాగుంటుంది వెల్లుల్లి కోడిగుడ్ల కారం దించేసుకుందామండి. దించేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామండి. సూపర్గా ఉంటుందండి. ఎప్పుడెప్పుడు తిన్నామని అంతగా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. దించేసుకుందామండి. బాయ్ అండి.